ప్రస్తుతానికి చెండూరు మండలం ఇడికూడ గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఇండిపెండెంట్గా గెలిచిన సర్పంచ్ పాల్వాయి రమాదేవి గారు మనతో ఉన్నారు. ఈ 99 రోజుల ప్రణాళికతో పాటు గ్రామ అభివృద్ధి కోసం ఎట్లాంటి స్టెప్ తీసుకోబోతున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుంటాను ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే మేడం, మీరు గెలిచిన తర్వాత ఈ ఇడికూడ గ్రామాన్ని ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు? 99 రోజుల ప్రణాళికలో ఎట్లాంటి ప్రణాళిక మీ ముందుంది మేడం? ముందుగా మా గ్రామ ప్రజలకు, ఇడికూడ గ్రామ ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. శ్రీరామ సందర్భంగా ఇడికూడ వాసులకు, కాన్స్టిట్యున్సీ వాసులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను గెలిచిన తర్వాత ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా నన్ను ఎంతో ఆదరించిన నా ప్రజలకు ఎంతో రుణపడి ఉన్నాను. దానికి గాను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్కరికి కూడా. తర్వాత నేను గెలిచిన తర్వాత మొట్టమొదటిగా పారిశుద్ధ్యత మీద దృష్టి కేంద్రీకరించడం జరిగింది. దానికి గాను మురికి కాలువలు, వాటి పారిశుద్ధ్యత ఫస్ట్ చేయడం అయింది. దోమల నిర్మూలనకు మన ఫాగింగ్ 3 times చేయడం జరిగింది. స్ట్రీట్ లైట్స్ మన నా ఎలక్షన్ కాగానే జరిగిన బోనాల పండుగ సంక్రాంతి వల్లకే మేము స్ట్రీట్ లైట్ మొత్తం 300 స్ట్రీట్ లైట్లు వేయడం జరిగింది. అది కూడా ఎంతో నాణ్యత గల స్ట్రీట్ లైట్స్ తెప్పించి వేయడం జరిగింది. ఒక కొత్త మార్పును కోరుకున్నదని నేను అనుకుంటున్నాను మా ఇడికూడ గ్రామస్తులు. దానికి కానీ కొత్తగా సీసీ రోడ్డు కూడా వేయడం జరుగుతుంది. ఇక మీదట చాలా అభివృద్ధి చేయాలని మా ఊళ్ళో స్కూల్స్ కానీ, వెటర్నరీ హాస్పిటల్స్, మన హాస్పిటల్ని అందుబాటులో తీసుకురావాలని, డాక్టర్స్ని ఇక్కడ అపాయింట్ చేయించాలని, ఇంకా చాలా అభివృద్ధి చేసేది ఉందండి. అంటే మీరు ఇండిపెండెంట్గా గెలిచిరుగా మేడం, మీరు అనుకున్న అభివృద్ధి మొత్తం కూడా ఎట్లా సాధ్యమవుతుంది అనుకుంటున్నారు? అంటే రాజకీయాలకు అతీతంగా మీరు గెలిచి ఎట్లా అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారు మేడం? ఇండిపెండెంట్గా అన్ని పార్టీలు వద్దని పార్టీలు అనుకున్నా, ఇండిపెండెంట్గా నన్ను మా ఊర్లో ఉన్న ప్రతి పెద్ద మనుషులు, అన్ని పార్టీల పెద్ద మనుషులు నన్ను కావాలనుకొని నిలబెట్టుకున్నారు. దానికి వారందరికీ నా ధన్యవాదాలు. దానికి గాను నేను వాళ్ళు అనుకున్నట్టుగా అభివృద్ధి చేసి చూపిస్తానే సత్తా చేస్తాను అనే ధైర్యం నాకుంది. ఓకే మేడం, ఇక్కడ అంటే ఎండాకాలాన్ని ఉద్దేశించి మంచినీటి వసతి ఏ విధంగా మీరు ప్రజలకు అందియబోతున్నారు మేడం? అంటే తప్పకుండానండి. మా ఊళ్ళో ఇప్పటి వరకు అయితే ఈ నీటి సమస్య లేదు. మా మామయ్య గారు, గోవర్ధన్ రెడ్డి గారు, మా మామయ్య గారు చాలా కృషి చేశారు నీటి సమస్య కోసం. దానికి గాను ఇక్కడ సమస్య ప్రస్తుతానికైతే ఇంకేం లేదు, రాదని నేను అనుకుంటున్నాను. ఏదైనా కొరత ఏర్పడితే దానికి మేము తట్టుకునే శక్తి మాకు ఉందండి. మా ఊరి ప్రజలు మాకు సహకరిస్తారనే నమ్మకం కూడా మాకుంది. ఎందుకంటే వాళ్ళు కూడా సహకరించాలి కదా మనకి. వాళ్ళ సహకారం 100% మాకు ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఓకే మేడం, ఈ ఇడికూడ గ్రామంలో విద్యా వైద్యాన్ని మీరు ఏ విధంగా అందియగలుగుతున్నారు మేడం? విద్య అనేది గవర్నమెంట్ పరంగా చూసుకుంటే చాలా వెనుకబడి మూసివేసే పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడ. దానికి గాను చాలా చింతించవలసిన పరిస్థితి మన ప్రపంచంలో కూడా, మన భారతదేశంలో అయినా ఎక్కడైనా గవర్నమెంట్ సంస్థ అనేది మూసివేసే వరకు వచ్చింది ఇప్పుడు మనకి. గవర్నమెంట్ స్కూల్లో ప్రతి ఒక్క టీచర్ కూడా ఎంతో ఉత్తీర్ణత గల టీచర్లు మాత్రమే మనం ప్రమోట్ చేసుకుంటాం గవర్నమెంట్ టీచర్గా. అయినా కూడా ప్రైవేట్ సంస్థలనే ప్రోత్సహిస్తున్నారు మన ప్రజలు. దానికి నేను ఎవరిని నేను తప్పుగా అనుకోవట్లేదు, ఎందుకంటే వాళ్ళకు అవగాహన లేదనే అనుకుంటా నేను. కానీ ఇప్పుడు నేను మా సర్పంచ్లు అందరూ కూడా వారికి అవగాహన కల్పిస్తారనే నమ్ముతున్నాను. ఎందుకంటే మా ప్రజలందరికీ మా అందరి సర్పంచ్ల తరఫున నేను చెప్పేది ఏంటంటే, తల్లులారా, తండ్రులారా, విద్యార్థులారా, పిల్లలారా, ఎవరికైనా నేను చెప్పేది, తాతలైనా నాయనమ్మలైనా అందరికీ మీరు అవగాహన తెచ్చుకోవాలి. మనకు ప్రభుత్వం అన్ని విధాలుగా అలయన్స్ ఇస్తుంది. ప్రభుత్వం నుంచి మాత్రమే మనం ప్రతి ఒక్కటి పొందుతున్నాం. మరి మనం ఎందుకు ప్రైవేట్ సంస్థలకు వెళ్తున్నాం అని మీరు ఆలోచన చేయండి.
మీకు మేము సహకారం 100% సహకారం మేము చేస్తాం. మీకు చదువు రాలేదా పిల్లలకు, దానికి మేము టీచర్లను అడుగుతాం, ఎందుకు ఇవ్వలేరు? మనకు భోజన వసతి గవర్నమెంట్ కల్పిస్తుంది. అదేమంటారు, బాలామృతం కల్పిస్తుంది, గుడ్డు, పాలు, ప్రతి ఒక్కటి గవర్నమెంట్ కల్పిస్తూ ఉండగా మనము ఇంట్లో తిని బయట వానికి సహాయం చేసినట్టుగా ఉంది. మనం అంతగా మన గవర్నమెంట్లో చదువుకున్న పిల్లలకు గాను ప్రైవేట్గా చదువుకున్న పిల్లలకు కానీ ఒకసారి కూర్చోబెట్టి కాంపిటీషన్ పెడదాం. ఎవరు బాగా చెప్తున్నారు, ఎవరు చదువుతున్నారు అని కూడా తెలుస్తుంది కదా మనకి. మనం ఓన్లీ ఎట్లంటే రంగులకు లోనైపోతున్నాం. ఎందుకు అంటే మంచి బట్టల, టైయా, షూవా, టైంకు బస్సు ఎక్కిస్తున్నామా, వానికి డబ్బులు కడుతున్నామా, స్కూల్కి ఇంత ఫీజు కడుతున్నామా అనేది చూస్తున్నాం. కానీ ఓన్లీ ఉత్తీర్ణత గల విద్యను అభ్యసిస్తున్నారు అనేది మనకు మాత్రం శూన్యం కనపడుతుంది అక్కడ. దయచేసి చెప్తున్నా, ప్రభుత్వం మనకు అలయన్స్ ఇస్తుంది, ప్రభుత్వం మనకు జాబులు ఇస్తుంది. ప్రభుత్వ జాబ్ ఉన్నోనికైతేనేమో వానికి ఒక గొప్పగా చూస్తున్నాం మనం. ప్రైవేట్ సంస్థలో ఉన్నాడు అంటే వానికి పిల్లనియడం కానీ వాడిని మామూలుగా కూడా గుర్తించడం లేదు. కానీ మనకు స్కూల్స్ మాత్రం ప్రైవేట్ స్కూల్స్ కావాలి. ప్రభుత్వ పిల్లలు చదువుతున్నారు అంటే వాళ్ళకు చిన్న చూపు. ఎందుకలా? ఏం కొరత ఉంది గవర్నమెంట్లో? ఆ కొరత ఏంటిదో మనం తీర్చేద్దామని అనుకుంటున్నాం. మా సర్పంచులు అందరూ కూడా దీంతో ఏకీభవిస్తారని అనుకుంటున్నాను. చాలామందిని కూడా మేము మాట్లాడుకున్నాం, వాళ్ళు కూడా ఇదే బాధపడుతున్నారు. గవర్నమెంట్ స్కూళ్ళు మూసేసే పరిస్థితి వచ్చింది. కానీ మూడవ తరగతి నర్సరీ ఫస్ట్ క్లాస్ కొజిండ్రు అంటే వాళ్ళు ఇక స్కూల్ ఎక్కుతున్నారు. అప్పటి వరకు మొత్తం గవర్నమెంట్ది కావాలి. గుడ్లకు వస్తారు, పాలకు వస్తారు, బాలామృతానికి వస్తారు. కడుపులో బిడ్డ పడది అంటే కన్నిందాక మళ్ళీ గవర్నమెంట్ ఆధీనంలోనే ఉంటారు. వాళ్ళు పోషిస్తూనే ఉన్నారు. గవర్నమెంటే పోషిస్తుంది వాళ్ళని. అక్కడ నుంచి 5వ తరగతి 5 సంవత్సరాల వరకు గవర్నమెంట్ మళ్ళీ వాళ్ళు నర్సరీకి పోవాలి కదా, వాళ్ళే బుడ్డి కడగాలి, అన్నీ కడగాలి నర్సరీలో. ఫస్ట్ నుంచి రాగానే ప్రైవేట్ సంస్థలకు వెళ్ళిపోతారు. ఏంటిది ఇది గవర్నమెంట్కి మనం చేసిన అన్యాయమా? కాదు కదా, అన్యాయం చేయొద్దు కదా. మనకి ఏం తక్కువ ఉందో అడుగుదాం గవర్నమెంట్ని. కానీ దయచేసి మన పిల్లల్ని గవర్నమెంట్ సంస్థకే పంపాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఓకే మేడం, గత ప్రభుత్వంలో హరితహారంలో భాగంగా కొన్ని మొక్కలు నాటి ప్రభుత్వ కార్యాలయాలు నాటడం జరిగింది మేడం. మరి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నర్సరీల ద్వారా మీరు ఎలాంటి మొక్కలు నాటుతున్నారు? ఈ హరితహారాన్ని ఎలాంటి బలోపేతానికి మీరు ముందున్నారు మేడం? ఈ క్వశ్చన్ ద్వారా చాలా సంతోషం అండి. గత ప్రభుత్వమైనా ఇంతకుముందు ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం కన్నా ముందు జరిగినది కొన్ని మనం చూస్తే ఒక 100 సంవత్సరాల క్రితం చూస్తే మర్రి చెట్లు రోడ్ పైన మనకు మర్రి చెట్లు కానీ వేప చెట్లు కానీ ఒక 100 సంవత్సరాల క్రితం కూడా ఇప్పుడు మనకు ఉన్నాయి. ఇప్పటికి కూడా ఇప్పుడు వాటిని రోడ్ వైడింగ్ అని కొట్టేస్తుంటే కన్నీరు గార్చుకుంటున్నాం. ఆ రోడ్డు కింద నుంచి పోతుంటే మనకు రోడ్ మీద నుంచి పోతుంటే చల్లటి ఆహ్లాదకరమైన వాతావరణంలో పోతుంటే మనం ఇప్పుడు పిచ్చి మొక్కలకు గవర్నమెంట్ ఇచ్చినట్టుగా ఉంది. ఎంత కష్టపడితే ఒక మొక్క పెంచుతాం మనం. అయినా కూడా ఇప్పుడు ఆ మొక్కలు దేనికి పనికిరావు. కట్టెలకు కూడా ఒక తుమ్మ చెట్టుకున్నంత విలువ కూడా వాటికి లేదు. తుమ్మ చెట్టు మనం పొయ్యిలో పెడితే అన్నిటికన్నా చెగగలది అని మనకు తెలుసు. కానీ ఇప్పుడు దానికున్న విలువ కూడా ఇప్పుడు గవర్నమెంట్ సంస్థలు ఇచ్చేటువంటి మొక్కలకు లేదు నాణ్యత. వాటి వల్ల మనకు అనారోగ్యాలు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు కొన్ని గంధం చెట్లలాగా కనపడితే చూడండి సన్నం, వాటి వల్ల మనకు 100% అనారోగ్యమైన వాతావరణాన్ని ఇస్తుంది అది అని తెలుసు. కానీ మళ్ళీ అట్లాంటి వాటికే ఇస్తున్నారు ఎందుకు? అదే మనకు గంధం కానీ టేకు కానీ ఇప్పుడు ఆ చెట్లని గవర్నమెంట్ చెట్లను ఎవరు కొట్టినా కూడా వాటికి శిక్షార్హులే. అంత కష్టపడి మనం పెంచుకున్నా కూడా వాటికి ఒక ఆర్థికమైన ఇన్కమ్ లేదు, ఒక వాతావరణం కూడా మనకు కరెక్ట్గా లేదు అన్నప్పుడు వాటిని పెంచుకోవడంలో ఎంతవరకు కరెక్ట్? అది ఇచ్చేదేదో మంచి మొక్కలకు ఇవ్వడం, రేపటి భవిష్యత్తులో మనకు ఆర్థికంగా కూడా పునరుత్పత్తి అయ్యే మొక్కలను ఇవ్వాలని ఈ విధంగా గవర్నమెంట్ మనకు సహకరించాలని మా సర్పంచులు అందరి తరఫున నేను కోరుకుంటున్నాను. ఓకే మేడం, గ్రామాభివృద్ధిలో భాగంగా సీసీ రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థను కానీ మీరు ఎలాంటి బలోపేతానికి ముందు తీసుకెళ్తున్నారు మేడం? ఇక్కడ చాలా వరకు సీసీ రోడ్లు కంప్లీట్ కాలేవంటున్నారు. ఇరుకైన రోడ్లు,
నడవడానికి బండ్లు పోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పేసి ప్రజలు అంటున్నారు మేడం. దానికోసం మీ ప్రణాళిక ఏముండబోయింది ముందు? ప్రస్తుతం మనం సీసీ రోడ్లను చూసుకుంటే ఇంతకుముందు జరిగింది అయితే చెప్తున్నాను మొదలు నేను. ఇప్పుడు ఎందుకంటే కొత్తగానే మేము ఎన్నికైనాము. ఊళ్ళో సీసీ రోడ్డు దేనికి పోస్తాము? వాహనాలు నడవడానికి, సాఫీగా వెళ్ళడానికి సీసీ రోడ్లు పోసుకుంటాము. కానీ ఊర్లలో అవగాహన లేకనే అని నేను అనుకుంటా. వాళ్ళు వాళ్ళ పరిమితి వరకు ఇల్లు కట్టి ముందుకు సీసీ రోడ్ల మీద మెట్లు, కొన్ని అయితే ఇండ్లు కూడా కట్టినవి ఉన్నాయి. ఇప్పుడు బాధాకరం ఏంటంటే అవి కూలగొట్టాలనే అందరు అంటారు. కూలగొట్టాలి అంటే ఒక విధమైన బాధాకరమైన పని అది, కానీ చేయక తప్పదనిపిస్తుంది. ఇప్పుడు అభివృద్ధి కోసం చేయాలి, అభివృద్ధి కోసం చేయాలి అనిపిస్తుంది. ఇప్పుడు రోడ్ వైడింగ్ కోసం రోడ్ చేస్తున్నారు గవర్నమెంట్, చుట్టూ ఇండ్లు ఉన్నాయి. అవి అభివృద్ధి కావాలి అంటే ఇండ్లు కూలగొట్టాల్సిందే. ఇప్పుడు మీరు కూలగొడుతున్నారు అని మమ్మల్ని తిరస్కరించిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ అది మేము చేసింది కాదు తల్లి, అది గవర్నమెంట్ మన అభివృద్ధి కోసం చేసిన పనిలో అదొక భాగం. దానికి మనం అందరం సహకరించాలి అని ప్రజలకు అందరికీ కూడా, మా సర్పంచ్లు అందరి తరఫున కూడా దాన్ని తెలియజేసుకుంటున్నా. మీరు మా మీద అనుకోవద్దు, అది పైనుంచి ఆర్డర్స్ మనం కోరుకున్న విధంగా మనం ప్రభుత్వం చేయాలి కాబట్టి అది చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా రోడ్ల మీద పశువులను కట్టేయడం కానీ, ఈ కొన్ని వాహనాలు నడుస్తున్నాయి వర్క్లకి, వాటి ఆ గిల్లలకి రోడ్డు మీద నడవలేని పరిస్థితిలో కూడా వాళ్ళకు తెలుసో తెలియకలో గిల్లలు వేసుకొని తిరుగుతున్నారు. ట్రాక్టర్లు ఇనుప గిల్లలు వేసుకొని, అది కూడా మా దృష్టికి ఇప్పుడిప్పుడే వచ్చింది. దానికి కూడా నేను చర్య తీసుకోవాలని అనుకుంటున్నా. ఈ సీసీ రోడ్ల మీద గేదెలను కట్టేయడం కానీ, వాటిని గలీజ్ చేయడం కానీ, వాహనాలు నిలపడం కానీ ఉండొద్దు అని నేను చర్య తీసుకోవాలని అనుకుంటున్నానండి. ఓకే మేడం, ఇప్పుడు ఇక్కడ అంటే యువత మొత్తం కూడా ఈ మద్యానికి, డ్రగ్స్కు బానిసలు అవుతున్నారు మేడం. ఈ ఫోన్ యాప్లో కూడా చాలా వరకు అన్యాయం జరిగిపోతుంది, కోట్ల రూపాయలు కూడా లాస్ అవుతున్నారు మేడం. వాళ్ళలో అవగాహన రావడానికి మీరు ఏమైనా అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తడం జరిగిందా మేడం? ఫస్ట్ మనం మీడియాని తీసుకుంటే చెడిపోవడానికి 100% మీడియాని అనుకుంటున్నాం, కానీ 100% కరెక్ట్. అది తప్పు అని కూడా కాదు, ఎందుకంటే ప్రతి ఒక్కటి మంచికి అనే చేస్తాం మనం. కానీ దుర్వినియోగం చేసుకుంటే దుర్వినియోగం అవుతాం. ఏదైనా మంచి పనికనే చేయడం జరిగింది ఫోన్ కూడా, ఏదైనా కూడా. కానీ దాన్ని దుర్వినియోగం చేసుకోవడం కూడా జరుగుతుంది. ఈ యువత మద్యానికి అలవాటు పడుతున్నారు. దానికి నిర్మూలన చేయాలని 100%గా మేము ప్రయత్నం చేస్తాము. మాకు దృష్టికి వస్తుంది ఈ మధ్యనే. దానికి అవగాహన సదస్సు కూడా ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నామండి. ఓకే మేడం, ఇక్కడ అభివృద్ధి అంటే మీరు అభివృద్ధికి ఎలాంటి ప్రణాళికతో వెళ్తున్నారు మేడం? ఇంకేమేమి అభివృద్ధి మిగిలిపోయింది 99 రోజుల ప్రణాళిక? ఇందిరమ్మ ఇల్లు 7 ఇళ్ళు ఉన్నాయి, ఇందిరమ్మ ఇల్లు. అవి కూడా ఓపెన్ చేయాలి. 100 రోజుల ప్రణాళికలో ఒక చెరువుకు మట్టి అది కొట్టిస్తున్నాము. ఫీడర్ ఛానల్ ఒకటి జరిగింది, అంటే మనకు కాలువలకు చెట్లు అడ్డం రావడము, వాటన్ని శుభ్రం చేయడం అదొకటి జరిగింది. నర్సరీ ఒకటి జరుగుతుంది. ఆ నర్సరీకి గాను మాకు మంచి చెట్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము. మంచి అంటే ఎట్లాంటి చెట్లు మేడం? మాకు టేక్ కానీ, గంధం కానీ, వేప కానీ, వేప అంటే ఉన్నాయి. కానీ మనకు నెక్స్ట్ వచ్చే తరాలకు ఆర్థికంగా కూడా నిలదొక్కునేటువంటివి కావాలని నా కోరిక. దాంట్లో మేము కొన్ని ఒకటే కాకుండా నర్సరీలో గవర్నమెంట్ పరంగా చెట్లు కూడా, అంటే పంట చెట్లు కూడా పెంచుదామని, పంట చేను పెంచి ఊళ్ళో అందరికీ విక్రయిస్తే మన గ్రామ పంచాయతీకి కూడా ఆర్థికమైన కొరత తగ్గుతుంది అని నేను ఆలోచన చేస్తున్నాము. అది కూడా ఉంది మా ప్రణాళికలో ఒకటి. ఓకే మేడం, విలేజ్లో కుక్కలు కానీ కోతుల నిర్మూలన పైన మీ అభిప్రాయం ఏంటి? వాటిని నిర్మూలించడం కోసం మీ కృషి ఏ విధంగా ఉండబోతుంది మేడం? ఇంతకుముందు కుక్కల ప్రణాళికలో అయితే అందరికీ తీసుకెళ్ళి చంపేయడము అట్లాంటి క్రూరమైన పనులు జరిగినాయండి. ఇప్పుడు మా ఆలోచన ఏంటంటే వాటిని అలా చేయకుండా, పాపం మూగ జీవాలను అలా చేయకుండా వాటికి ఫ్యామిలీ ప్లానింగ్ చేపిస్తే మంచిదని ఆలోచన చేస్తున్నామండి. అంటే మీ ప్రణాళిక ఏముంది దానిపైన?
అంటే ఎక్కడ మీరు చెప్పడం జరిగిందా? గ్రామ సభలలో తీర్మానాలు ఏమైనా చేసి? ఇంకా అట్లాంటివి ఏమి అనుకోలేదండి. కాకపోతే మేము మనసులో అనుకుంటున్నాము, చేస్తాం కూడా. కానీ గవర్నమెంట్ ఆదేశాల మేర డాక్టర్లు కనుక్కొని మాకు వాటికి ఫ్యామిలీ ప్లానింగ్ చేయాలనే నాకు నిండు అవగాహన ఉంది దానిపైన. అలా చేస్తే వాటిని చంపకుండా మనం నిర్మూలించిన అవుతాం కదా, ఒక మూగ జీవాలని. ఓకే మేడం, మీరు ఇండిపెండెంట్గా గెలిచిరుగా మేడం, రాజకీయ ఒత్తిళ్ళు ఏమైనా ఉన్నాయా? అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది? రాజకీయ ఒత్తిళ్ళు అన్నీ ఉన్నాయండి, కానీ మాకేమనిపించట్లే. ఒత్తిళ్ళ లెక్కలేవు, ఒత్తిళ్ళు ఆడుకున్నట్టుగా ఉంది. బంతి ఇక్కడ నుంచి వేస్తే ఎక్కడ తగులుతుందో చూద్దామని చూస్తున్నాం. ఓకే మేడం, అంటే రానున్న కాలంలో రమాదేవి గారి మార్గం అంటే ఏ పార్టీ వైపు పోబోతున్నారు, లేక ఇట్లనే 5 ఏళ్ళు కొనసాగిసి అభివృద్ధి కోసం పాల్పడతారా? మాకు అభివృద్ధికి అందరూ సహకరిస్తారని నేను అనుకుంటున్నాను, అన్ని పార్టీలు కూడా. ఇప్పుడున్న ప్రభుత్వం నుంచి కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము, కానీ ఏం కాదు అనిపిస్తుంది. వాళ్ళు కూడా మాకు సహకరిస్తారు అనే ఉద్దేశంతోనే ఉన్నాం మేము కూడా. రాబోయే కాలం కూడా మాకు అనుసరించే ఉంటుందని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ప్రజలు మా పక్షంలో ఉన్నారు. ప్రజలకు మేమే వాళ్ళకు మొట్టమొదటి సేవకుడిలా ఉన్నాం కాబట్టి వాళ్ళు మమ్మల్ని ఆదరిస్తారు. ప్రజలతోనే ప్రభుత్వం కాబట్టి మాకు ప్రజల మీద నమ్మకం ఉంది, ప్రభుత్వం మీద కూడా నమ్మకం ఉంది. మా రాజగోపాల్ రెడ్డి గారు కూడా మాకు సహకరిస్తారు అనే మాకు కోరిక, మా నిండు ఆకాంక్ష కూడా. ఓకే మేడం, విలేజ్లో ఈ రోడ్డు పైన స్పీడ్ బ్రేకర్స్ ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు, సూచిక బోర్డ్స్ కూడా మేడం విలేజ్కి సంబంధించింది. తర్వాత ముఖ్యంగా లైబ్రరీ కూడా కావాలంటున్నారు మేడం ఇక్కడ ఉన్న. అది ఇంతకు ముందే మేము చెప్పడం జరిగిందండి, లైబ్రరీ కోసం కూడా మేము, ఎందుకంటే మాకు ఫండ్ తక్కువ ఉంది, గ్రామ పంచాయతీ ఫండ్ లేదు. మేమే ఎంపీ ఫండ్స్ కానీ ఇంకా వేరే ఫండ్స్ తెచ్చి మా స్వతహాగా పెట్టాలని కూడా మాకు ఉంది, ఆలోచన ఉంది. ఇంకా వెటర్నరీ మాత్రం మాకు వెటర్నరీ అత్యంత ఆవశ్యకత ఉంది మాకు. వెటర్నరీ డాక్టర్ మా ఊరికి అత్యంత ఆవశ్యకత ఉంది ఇక్కడ. ఎందుకంటే చుట్టుపక్కల 4 కాదు 10 గ్రామాలకు కూడా వెటర్నరీ డాక్టర్ లేరు. ఒక కంపౌండర్తో ఏ పనులు కావు ఇవి. 4 రోజులకు 5 రోజులకు ఒకసారి వస్తాము అంటే కాదు కదా, ఏ ఆపద ఎప్పుడు వస్తుందో తెలియదు. డెలివరీ కేసులు ఉంటాయి, దెబ్బ తగిన కేసులు ఉంటాయి. ఒక్కొక్క పశువులు ఉన్న వాళ్ళ దగ్గరికి రారు. పెద్ద వాళ్ళు ఉన్నారంటే డాక్టర్ వస్తారు, చేసిపోతారు, వాళ్ళకి ఇన్కమ్ ఉంటుంది. కానీ ఒకటి 2 ఒక మేక, గొర్రె ఏదైనా ప్రాణమే కదా. ప్రతి రైతుకు అవసరపడే సంస్థ అది. మెయిన్గా ఆరోగ్యం కాబట్టి, వెటర్నరీ మూగజీవాల ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాటికి డాక్టర్ కంపల్సరీగా మా ఊరికి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నానండి. ఓకే మేడం, మీరు ఇండిపెండెంట్గా గెలిచినారు మేడం. ఇక్కడున్న పాలకవర్గ సభ్యులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ ఉప సర్పంచ్ కానీ అభివృద్ధికి మీకు ఎలా సహకరిస్తున్నారు? 100% అభివృద్ధికి వాళ్ళు ఈ అహర్నిశలు కష్టపడుతున్నారు. ఈ రాజకీయ ఒత్తిళ్లను కూడా ఎదుర్కొంటున్నాం అందరం కూడా, కానీ ఆడతా పాడుతూ పోతున్నాం. అంటే ఇడికూడ గ్రామానికి ఎలాంటి నూతన మార్పు రాబోతుంది మీ ద్వారా? 100% నూతన మార్పు చేసి చూపిస్తామండి. ఇప్పుడే ముందు చెప్తే బాగుండదు. ముందు చెప్తే ఏం బాగుంటుంది చెప్పండి. లైబ్రరీ పెట్టాలని, ఇక్కడ వాటర్ ప్లాంట్ పెట్టాలని 4 ఏళ్ల క్రితమే 4 లక్షలు పెట్టి మేము ప్లాంట్ తెప్పించేసినాం. అదంతా ఎక్విప్మెంట్ అక్కడే ఉంది. అదే 4 సంవత్సరాల క్రితమే తెప్పించి పెట్టాము. అది కాలేదు. అప్పుడే మా అత్తయ్య గారు పరమపదించారు. దానివల్ల ఇంకా మేము కూడా మనస్తాపం చెందినాము. ఇప్పుడు వాటర్ ప్లాంట్ పెట్టాలి, ఇక్కడ డాక్టర్ని తీసుకురావాలి, వెటర్నరీ డాక్టర్ తీసుకురావాలి, తర్వాత లైబ్రరీ తీసుకురావాలి. ఇంకా మా దగ్గర వైకుంఠధామం బీసీఎస్సీ అందరి వైకుంఠధామంలో ఒక వాటర్ ట్యాంకర్ కట్టి వాళ్ళకి స్నానాలకు ఏర్పాటు చేయాలని మా మనసులో ఉంది. అది ఒక సోదరుడు నాకు చెప్పారు. అంటే మేము అక్కడికి వెళ్ళాం కదా, అవగాహన లేకుండే. అతను చెప్పాడనమాట, అమ్మ అక్కడ స్నానాలు చేయడానికి చాలా ఇబ్బంది ఉంది, మీ పేరు ఉంటుంది, మీరు కట్టియాలని. తప్పకుండా చేస్తానని చెప్పాను. మా గ్రామ పంచాయతీ వర్కరే చెప్పారు ఆ మాట. స్నానానికి గది కట్టియడము,
అది చేయాలని ఉంది. ఇంకా రాబోయే కాలంలో ఇంకా మాకు ఇది క్రీడా ప్రాంగణం ఒకటి కావాలండి. అది మెయిన్గా పిల్లలకు ఆడుకోవడానికి అది కావాలని కృషి చేస్తున్నాము. గత 3 సంవత్సరాల్లో అక్కడ గ్రౌండ్లలో ఆడిపిస్తున్నాం పిల్లల్ని. పార్క్ ఒకటి చేయాలని కూడా అనుకుంటున్నాము మా మామయ్య పేరు మీద. ఇదంతా మాదే కదా ల్యాండ్. ఒక పార్క్ చేసి మామయ్య గారికి విగ్రహం పెట్టాలని, అత్తయ్య గారు మామయ్య గారిది. ఓకే మేడం, పాల్బాయ్ గోవర్ధన్ రెడ్డి గారి జ్ఞాపకార్థంగా ఏదైనా స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేశారా? వాటి ద్వారా ప్రజలకు ఎట్లాంటి సేవలు అందిస్తున్నారు? అతను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయని చెప్పుకుంటున్నారు. మీరు కూడా అట్లాంటి అభివృద్ధి కొనసాగించేందుకు మీ ముందున్న ప్రణాళిక ఏమన్నా ఉన్నదా మేడం? చేసినవి అన్నీ కూడా మా మనసులో ఉన్నవన్నీ కూడా వారి కళలుగానే నేను భావిస్తున్నా. వారి మనసులో చాలా ఉండింది. ఈ తెలంగాణ రావడానికి 100% కాదు 2000% మా మామయ్య గారి ప్రాణం పోయేటప్పుడు కూడా తెలంగాణ కోసమే ప్రాణం పోయింది. ఆ రోజు కూడా మీటింగే వెళ్ళారు. ఇప్పుడు ఎవరో చేస్తాము, మేము తెచ్చినాము అంటున్నారు కానీ సావునోట్ల తలకాయ పెట్టి తెచ్చినాం అంటున్నారు కానీ ఒక కోడలిగా, నేను ఆ బిడ్డనైతే కాను కదా, ఒక కోడలిగా నేను చెప్తున్నాను. అంటే వారి పర్సనల్గా మేము తెలుసుకున్న వాళ్ళం కాబట్టి వాళ్ళ టీం ఒక పెద్ద టీం ఉండేది మామయ్య వాళ్ళకి. అంత పెద్ద వాళ్ళే, ఒక 70-80 సంవత్సరాల వాళ్ళు ఉండేది. వాళ్ళు 24 గంటలు దీని గురించి ఆలోచన చేసేది. సోనియా గాంధీ గారికి 24 గంటలు లెటర్ రాస్తూనే ఉండేది. ఇది సమస్య మాకు కావాలి తల్లి. పోయినప్పుడల్లా సోనియా గాంధీ గారిని కలిసినంత వరకు రాకపోయేది. వాళ్ళు అంత కృషి చేశారు కాబట్టే ఈనాడు తెలంగాణ వచ్చింది. కానీ దాన్ని చాలా మంది మేం చేశామని చెప్పుకుంటున్నారు. కానీ లోపటి మాయ లోకేకెరకంట. కానీ లోపటి మాయ మా మామయ్య గారి కృషి చాలా ఉంది. వారి అడుగు జాడల్లో మేము నడవాలని నడుస్తున్నాము. దానికి గాను మా ప్రజలు ఎప్పటికీ మాకు మా పైన ధీమాలు ఉంటాయి. మా ప్రజల వాళ్ళ ఆకాంక్ష కూడా ఉంది అని నేను నమ్ముకుంటున్నానండి. ఓకే మేడం, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు మంత్రి పదవి కావాలని ఆశిస్తున్నారు మేడం. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? మంత్రి పదవి ఇస్తే అభివృద్ధి ఇంకా చేస్తా అంటున్నాడు, ఎంతవరకు వాస్తవం అంటారు అది? అంటే అర్హుడైన మంత్రి పదవికి ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత ఏమేం చేశారు దానిపైన, ఒక మినిస్టర్ అయిన తర్వాత ఏమేం చేస్తారు అని ప్రజలే చెప్పాలండి. దీన్ని అవగాహనను బట్టి, ఎమ్మెల్యే అవగాహనను బట్టి రేపు మంత్రి అయిన తర్వాత కూడా మాకు ఏం చేస్తాడు అనేది ప్రజలే నిర్ణయిస్తారండి. వాళ్ళకే వదిలేయాలి మనం. ఓకే మేడం, 6 గ్యారంటీల పైన మీ అభిప్రాయం ఏంటి? ఈ గ్రామంలో ఎన్ని అమలైనాయి చెప్పాలంటే? గ్యారంటీలు అయితే నోటి మాట కదా, నరం లేని నాలుక ఏవైనా చెప్తుంది. కానీ చేయడానికి కష్టమే కదా. ప్రభుత్వం చేసేది ఏంటంటే, ఇప్పుడు బస్సులు వేసింది లేడీస్కి, ఉచితంగా బస్సులు వేసింది. ఎందుకంటే తుప్పలు పట్టుకొని కొట్టుకోవడానికి అని దానికి ఆన్సర్ ఇస్తున్నారు అందరు కూడా. అది చేసేదేదో ఆడపిల్లకి ఇచ్చింది మంచిదే, కానీ దాని ద్వారా చాలా గొడవలు వస్తున్నాయి. అర్హత లేకుండా కూడా వెళ్ళి రావడం జరుగుతుంది. దాని మీద అవగాహన లేకున్నట్టుగానే అనిపిస్తుంది మాకు. ఎందుకంటే పర్సనల్గా చూస్తున్నాం కాబట్టి, మనం ఎక్కడో ఇచ్చినాము అని కాదు, మాకు పర్సనల్గా ఇక్కడ జనాల మధ్యలో మేము ఉన్నాం కాబట్టి మాకు మంచి చెడ్డలు అనేది తెలుస్తాయి. దానివల్ల మాకు అవగాహనకు ఉన్నంత వరకు మేము మాట్లాడేది ఏంటంటే, ఇచ్చినాము అనేది నిజమే, కానీ దాంట్లో ప్రతి ఒక్కరికి ఆ ఇచ్చే టికెట్ ఏదో సగం ఇస్తే బాగుండేది అనిపిస్తుంది. ఇప్పుడు 100 టికెట్ ఉందనుకోండి, 50 తక్కువ చేస్తే అందరూ వినియోగించుకుంటారు కదా. మగ పిల్లలైనా ఆడపిల్లలైనా. ఇచ్చేది మనం ఆర్టీసీ ఎక్స్ప్రెస్ ఇవ్వట్లేదు, సూపర్ ఎక్స్ప్రెస్ ఇవ్వట్లేదు, ఓన్లీ ఆర్డినరీ బస్ ఇస్తున్నాం మనం. దాంట్లో కూడా అందరూ కొట్లాడుకునే పరిస్థితి ఏర్పరిచినాం. ఏమంటారు కదా, ఒక కుండెడు మజ్జిగ ఇచ్చి అందరు తాగండి అన్నట్టుగా ఎంతమంది తాగలుగుతారు చెప్పండి? అక్కడ మగుడు పోతే భార్య పోయేటట్లేదు, భార్య పోతే మగుడు పోయేటట్లేదు. ఇద్దరు పోతే ఒకడు నడుచుకుంటూ పోవాలి, ఒకడు బండిలో పోవాలి. మరి ఏంటి ఇది పరిస్థితి? అంటే ఇద్దరు కలిసిపోనే పరిస్థితి లేదు కదా అక్కడ.
అది. ఓకే మేడం, మీరు ఫైనల్గా మీ గ్రామ ప్రజలకి, మిమ్మల్ని ఇండిపెండెంట్గా కూడా కష్టపడి గెలిపించిన మీ గ్రామస్తులకి, ఓటర్లకి ఏం చెప్పదలుచుకుంటారు? నన్ను గెలిపించిన గ్రామ ప్రజలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక మీదట కూడా గ్రామాభివృద్ధి కోసం నేను చేసే ప్రతి పనిలోనూ నాకు నిండు హృదయంతో అందరూ కూడా నాకు సహాయపడతారని, మా పాలకవర్గం కూడా 100%గా నాకు అన్ని విధాలుగా సహాయపడుతుందని, ప్రజలందరూ కూడా నాకు సహాయం చేస్తారని నేను ఆకాంక్షిస్తున్నానండి. దీనికి గాను అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓకే మేడం, సర్పంచులందరికీ కూడా, అంటే అధికార పార్టీ కానీ ప్రతిపక్షం కానీ, మీలాగా ఇండిపెండెంట్ గెలిచిన సర్పంచులందరికీ, మహిళలకు కానీ ఎవరికైనా ఏం సలహా సూచనలు ఇవ్వదలుచుకున్నారు మీరు అభివృద్ధి పనులు? ఇప్పుడు మెయిన్గా మా సర్పంచ్లందరికీ ఇందిరమ్మ ఇండ్లది చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామండి. ప్రతి ఒక్క సర్పంచ్ కూడా మాట్లాడేది ఏంటంటే, ఇందిరమ్మ ఇండ్లో ఇంతవరకు 2 ఏళ్ళు పాలకవర్గం లేదు. ఆ 2 ఏళ్ళు లేకపోయేసరికి మధ్యలో ఎవరో కొంతమంది పెద్ద మనుషులు ఇందిరమ్మ ఇండ్లని ఇందిరమ్మ కమిటీ ద్వారా వాళ్ళు చేశారు. దాంట్లో కూడా చాలా అక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. మా పాలకవర్గం మారింది, మాకు ఒక పాలకవర్గం వచ్చింది, వాళ్ళు మాత్రమే చెయ్యాలి, మేము కొంచెం వెనక్కి తగ్గాలనే ఆ దృష్టిలో లేరు. దానికి మన గవర్నమెంట్, మన ప్రభుత్వం మీద చాలా చెడ్డ పేరు రావడం జరుగుతుందండి. ప్రభుత్వం నా మాటకు బాధపడద్దు దయచేసి. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నది ఒకటి, మీకు సమాచారం తెలిపేది ఒకటి, మీకు తెలుసుకుంటున్నది ఒకటి, వాళ్ళు చెప్పేది ఒకటండి. దానికి ప్రభుత్వం మా పైన దయించి ఈ ఇందిరమ్మ ఇండ్ల కమిటీ కానీ ఏదైనప్పటికీ మీరు నిజం తెలుసుకోవాలని కమిటీలు వేసి తెలుసుకోండి. కావాలంటే చేసేదేంది, వాళ్ళు చెప్పేదేంది అనే విషయం పైన ప్రజలు ఎంత అసహనానికి గురవుతున్నారో తెలుసుకోండి. మీకు తెలిపే వాళ్ళు ఎంతవరకు కరెక్ట్గా తెలుపుతున్నారు, కరెక్ట్గా చేస్తున్నారు, మన ప్రభుత్వం ఇది చెయ్యాలి అంటే అలాగనే చేశారా, ఏమైనా తప్పులు ఉన్నాయా అని కూడా మీరు తెలుసుకోవాలని బాధ్యత మన అందరిపైన ఉంది. మేము ఊళ్ళలో చేయడం కాదండి, మీరు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా ఒక కమిటీలు వేసి వాళ్ళు కూడా కరెక్ట్గా చేశారా లేదో మీరు అవగాహన తెచ్చుకునే అవసరం మనకు చాలా ఉంది. మేము ఏదో మేము ఇచ్చేసాము అంటే కాదు. ఎమ్మెల్యే గారికైనా, ఎంపీ గారికైనా, సీఎం గారికైనా, ఎవరికైనా మనం ఎంతవరకు వినియోగదారులకు వినియోగపడుతున్నాము అనేది కూడా పైనుండి కింది వరకు తెలుసుకోవడం అవసరం అండి. మేము సర్పంచులము, ఊళ్ళో చేస్తున్నాము, పాలకవర్గం చేస్తుంది, ఇచ్చేసాము అంటే కాదు. అక్కడ నిజంగా ఎంతవరకు వినియోగం జరిగింది అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత మనం ఉంది. దీనిపైన మన ప్రభుత్వం చాలా చేయలేదు, ఇవ్వలేదు అనేటువంటి అభిప్రాయానికి ప్రజలు వస్తున్నారు. దానికి ఈ చెప్పేవాళ్ళు, మనం నమ్ముకున్న వాళ్ళు, మనకు పొడిచినట్టుగా వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకే మనం పెట్టుకున్న అవకాశాలను వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా మలుచుకోవడం జరుగుతుంది సార్. దానికి మీరు అన్నీ పరిశీలించవలసిందిగా నా మనవి. ఈ ఇందిరమ్మ ఇళ్లకు మేమిస్తేనే అవుతాయి, మేము చేసిందే వేదము, పాలక వర్గాలు ఏవి లేవు. ఇండిపెండెంట్ అయినా, ఒక పార్టీ తరఫు నుంచి వచ్చిన వాళ్ళైనా చాలా మటుకు వీటి మీద బాధపడుతూనే ఉన్నాము. దానికి మీరు నిన్ననే పొంగులేని శ్రీనివాసరెడ్డి గారు సర్పంచ్దే అన్ని సర్పంచ్ కమిటీలో మెంబర్గా ఉన్నారు. సర్పంచ్దే అన్ని విధాలుగా లాస్ట్ డిసిషన్ సర్పంచ్దే అని కూడా చెప్పారు. దానికి ధన్యవాదాలు. ఎందుకంటే చాలా గొడవలు అవుతున్నాయి దీనికి ఫుల్ స్టాప్ పెట్టినందుకు ధన్యవాదాలు. ఓకే మేడం, థ్యాంక్ యూ. చూస్తున్నానండి మీ తెలుగు టీవీ.